నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. కవితక్క మాజీ బీఆర్ఎస్ నాయకురాలు, కేసీఆర్ బిడ్డ. లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్, సిబిఐ ఆరోపణలు కొట్టివేసిన ఢిల్లీ కోర్టు. కడిగిన ముచ్చల్లా బయటకు వస్తా అని చెప్పింది, ఇప్పట్లే బయటకు వచ్చింది. సంచలన తీర్పును వెలువరించిన రౌస్ అవెన్యూ కోర్టు. సరైన ఆధారాలు లేవంటూ కవితపై కేసు కొట్టివేత, ధర్మమే గెలిచిందంటున్న జాగృతి మద్దతుదారులు. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే మనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం విధానం కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో కవితపై సిబిఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కొట్టివేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు, ఇది ప్రత్యేకంగా కోర్టు ఏర్పాటైంది ఈ కేసుల మీద. ఆ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసుతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ ఇచ్చేసింది. సిబిఐ దాఖలు చేసిన అభియోగ పత్రంలో పేర్కొన్న అంశాలను నిర్ధారించడానికి సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. కేవలం ఆరోపణలతో ఒక వ్యక్తిని నిందితుడిగా కొనసాగించలేమని, తగిన ఆధారాలు చూపడంలో దర్యాప్తు సంస్థ విఫలమైందని తేల్చి చెప్పేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 23 మంది కూడా సరైన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంటూ వారిపై కేసులు కొట్టేసింది. కాకపోతే జైలు శిక్ష అయితే అనుభవించారు. జైల్లో చిప్ప కూడా ఎట్లుంటుందో ఒకసారి వీళ్ళందరూ 26 మంది రుచి చూసారు. మిగతా వాళ్ళు అంటే రాజకీయ నాయకులకు మిగతా వాళ్ళు ఎవరైనా కోర్టుకు పోవాలంటే చెప్తారు, ఇట్లుంటుంది ఫుడ్, ఇట్లుంటుంది, ఇట్లా దోమలు ఉంటాయి, ఈగలు ఉంటాయి, కంపు కొట్టేటువంటి రూములు ఉంటాయి. ఇవన్నీ వీళ్ళ అనుభవంతో అరెస్ట్ కావాల్సిన ఎవరైనా అవినీతి చేస్తుంటే వానికి చెప్తారు. వీళ్ళు క్లాసులు ఇస్తాడు కేజ్రీవాల్, ఇటు కవితక్క, సిసోడియా, ఇంకా 24 మంది ఉన్నారు, 23 మంది. వాళ్ళు కూడా వీళ్ళకి సెపరేట్ క్లాసులు రాజకీయ నాయకులకు. మీరు కుంభకోణం చేయండి, జైల్లో ఇట్లాంటి వసతులు ఉంటాయని చెప్పడానికి. మద్యం పాలసీ కేసులో కవిత సుమారు 5 నెలల పాటు తిహార్ జైల్లో ఉండి బెయిల్పై విడుదలయ్యారు. దర్యాప్తు సంస్థలు తనను రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నాయని ఆమె మొదటి నుంచి వాదిస్తూ వచ్చారు. తాజాగా కోర్టు తీర్పుతో కవిత వాదనకు బలం చేకూరినట్లయింది. కోర్టు తీర్పు వెలువడగానే తెలంగాణ వ్యాప్తంగా జాగృతి సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధర్మమే గెలిచిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక్కడ కవితక్క ఇవాళ ప్రెస్ మీట్ పెట్టింది. ఈ శుభవార్త తెలియంగానే వాళ్ళ అమ్మకు, నాన్నకు, వాళ్ళ అత్తకు, మామకు, తన భర్తకు, కొడుకులకు. ఎందుకంటే అరెస్ట్ అయిన సమయంలో కుటుంబానికి దూరంగా ఉంది కదా, 5 మాసాలంటే నాటే జోక్. ఇన్ని రోజుల్లో తనను నిందించకుండా ఉన్నారు. ఆ తర్వాత విడుదలైన తర్వాత కూడా ఆత్మీయంగా చూసుకున్నారు. వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని చెప్పుకుంటే, అట్లా చెప్తూనే ఏం చేసింది వాళ్ళ కేటీఆర్, ఏం చేసిండు? ఇది బీఆర్ఎస్ విజయం, కవితకు సిబిఐ వాళ్ళు క్లీన్ చిట్ ఇవ్వడం బీఆర్ఎస్ విజయం, ఈ కేసు వల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది అని ట్వీట్ చేస్తే ఈమె ఘాటుగా స్పందించింది. బీఆర్ఎస్ ద్వారానే, వేధింపుల కారణంగానే నేను అరెస్ట్ అయినా, కేసులో ఇరుక్కున్నా. అప్పుడు మీరు ఎందుకు సపోర్ట్ ఇవ్వలేదు? మీ సోషల్ మీడియాలో ఎందుకు సపోర్ట్ ఇవ్వలేదు? నన్ను నిందించిన వాళ్ళది ఎందుకు ఖండించలేదు? ఇప్పుడు ఆ బదనాము మీరు చేసినటువంటి ఘనకార్యాలు, అహంకారం వల్ల ప్రజలకు దూరమైనరు. మీరు ఏవైతే ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో చెప్పిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి మీరు ఓడిపోయినరు. ఆ అపవాదును నాపై రుద్దుతారా అని కవిత ఘాటుగా కేటీఆర్ అన్నని అడిగింది. కాదా మరి? దూరం ఉంచుకున్న ఆమెను దూరం ఉంచారు కదా. ఆమె ఏదో మాట్లాడుతుంటే ఆమె చివరికి పార్టీ నుంచి కూడా బహిష్కరించారు మీరు. ఇప్పుడు బీఆర్ఎస్ విజయం అని ఎట్లా అంటారు మీరు? అంటే అరెస్ట్ అయితేనేమో అది వాళ్ళ పాపం, విజయం సాధిస్తే మీ గుర్తింపు. ఏంది ఇది? ఏం రాజకీయం? కనీసం మీకు హృదయం, ఆత్మైనా చెప్తలేదా? ఇది బీఆర్ఎస్ విజయం ఎట్లయితుంది మీది? అక్కడ ఆధారాలు లేవు కాబట్టి కోర్టు చెప్పేసింది. ఆధారాలు లేనప్పుడు కేసులే ఉండేవి కదా. దాన్ని మీరు పార్టీకి ఎట్లా మలుచుకుంటారు? పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అయిపోయాయి. మరి ఆ కేసు వల్లే ఓడిపోయిందని ఎట్లా అంటారు మీరు? ఇక మిగతా లేవా? మీ అహంకారాలు, రాచరిక వ్యవస్థ, మీ అనుంగు సోదరులకే, కార్యకర్తలకే ప్రయోజనాలు, ఇవన్నీ ప్రజలు చూడలేదా?
ఎందుకు విజయాన్ని అంతే మీ దాంట్లోకి ఇంకా వేసుకోవాలనే ప్రయత్నాలు ఎందుకు? ఏమంటారు ప్రేక్షకులు? కవితక్క మాట్లాడింది వాస్తవమేనా కాదా? అపజయాలేమో మందికి నొక్కుతారు మంది మీద. అది ఏ పార్టీ అయినా, బీఆర్ఎస్ఏ కాదు, ఏ పార్టీ అయినా సహజమే. విజయాలేమో తమ నమోదు. అది మనం మానవ తత్వం కూడా అంతే. మనం చేసే కార్యక్రమం ఏదైనా ఫెయిల్ అయిందనుకోండి, హే దేవుడా ఎంత పని చేస్తూ అంటాం. విజయం సాధించినామనుకో వీరగర్వం ఉంటుంది, నేను చేసిన అంటాడు దేవుడు యాదికిరాడు. అంటే పార్టీలు కూడా అంతే, అపజయాలన్నీ మంది మీద నొక్కుతారు, విజయాలు సాధించగానే ఇది మా క్రెడిట్, మాదే. దీనిపైన మీరు కామెంట్ రూపంలో ఘాటుగా స్పందించండి ప్రేక్షకులారా. అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.